తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు కాదు. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 27వ వచనము. ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, ఒకనాడు సద్దూకయ్యులు యేసుపై పన్నాగము పన్ని ఆయన వద్దకు వచ్చి 7 సోదరులు ఒక స్త్రీని వివాహమాడిరి. వారు మరణించిన తర్వాత పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య అగును అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసుకొనరు, వివాహము చేయబడరు, పరలోకమందలి దూతల వలె ఉందురు అని చెబుతూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం. ఈ వచనం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అదేమిటనగా, సజీవులకు మాత్రమే ఆయన దేవుడు, అనగా మరణించిన వారు తిరిగి లేస్తారు అని, దేవుడు వారి శరీరాలను మహిమపరుస్తాడని, వారి శరీరాలతోనే వారిని తిరిగి జీవితులను చేసి వారికి దేవుడిగా ఉంటాడని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయనలో యోహాను శుభవార్త 11వ అధ్యాయము 26వ వచనం ప్రకారం, బ్రతికి ఉన్న దినములలో విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ మరణించినను జీవిస్తారు అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు. అలా క్రీస్తులో విశ్వాసముంచి నిత్య జీవం లేదా పునరుత్థానులైన వారికే ఆయన దేవుడు అవుతాడని క్రీస్తు ప్రభు ఖరాఖండిగా తెలియజేస్తున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎప్పుడూ మరణించినారు. కానీ క్రీస్తు ప్రభు మార్కు శుభవార్త 12వ అధ్యాయము 26వ వచనంలో తెలియజేస్తున్నారు, నేనే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని తండ్రి దేవుడు పలికినట్లు. అనగా వారు పునరుత్థానులు అయ్యి ఆ దేవునిని ఆరాధిస్తున్నారని కూడా అర్థమవుతుంది. అనగా విశ్వాసులమైన మనం కూడా జీవితముగా లేపబడతామని, ఆయన మనకు దేవునిగా ఉంటాడని కూడా ఈ వచనం ద్వారా మనకు తెలుస్తుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ ఆ సజీవుడైన దేవుని అందే విశ్వాసముతో మెలగాలి. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడమైన మా దేవ, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మమ్మెంతగానో ప్రేమించి నీ యందు విశ్వాసముంచిన మమ్ములను కాచి కాపాడుతున్నారు. మీ అనుగ్రహాలను మాపై కుమ్మరిస్తున్నారు. మా కష్టకాలంలో కూడా మాతో ఉండి బలపరచమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.